ఎయిర్పోర్ట్ శంకుస్థాపనలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అభివృద్ధికి నాంది అవుతుంది. ఈరోజు మనం ఒకసారి చూస్తున్న ఇప్పుండే ఎయిర్పోర్ట్ అయితే ఏదైతే నేవీకి పౌరులకు ఒకే విమానాశ్రయం ఉండడం, దీనివల్ల కొన్ని ఇబ్బందులు రావడం, అందుకే ఆలోచించాం. ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు 3 జిల్లాలకు అనుకూలంగా వెనుకబడిన జిల్లా విజయనగరం. ఎప్పుడు కూడా నేను అభినందించేది నీతికి నిజాయితీకి మారు పేరైన విజయనగరంలో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. విజయనగరానికి 23 కిలోమీటర్ల దూరం, విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరం, శ్రీకాకుళం కూడా 45-50 నిమిషాలు ఇక్కడికి వస్తారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి, పర్యాటక అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రగతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. కడాన ఆపరేషన్ ఎయిర్ బస్ ఏతుందో A360, 380 కూడా దిగే అవకాశం వస్తుంది. అలాంటి కనెక్టివిటీ వస్తుంది. మీరు ఏది కావాలంటే అవన్నీ ఇక్కడ వస్తాయి. విడి విభాగాలు తయారయ్యే కేంద్రం కూడా ఇక్కడే వస్తుంది. ప్రత్యక్షంగా ఒక 11-12 మందికి ఉద్యోగాలు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎక్కడికి పోవాలన్నా భోగాపురానికి వస్తే ప్రపంచం మొత్తం రీచ్ అయ్యేట్టుగా కనెక్ట్ చేసే పరిస్థితి ఇక్కడి నుంచి వస్తుంది. విశాఖలో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే విజయనగరంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బాగా ఇంకా ముందుకు పోవాలంటే పెద్ద ఎత్తున ఇప్పుడు విశాఖపట్నంలో పోర్ట్లు ఉన్నాయి. మీరే చూశారు, విశాఖపట్నంలో 2 పోర్ట్లు ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది. ఒక విమానాశ్రయం వల్ల విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం 2,260 కోట్ల రూపాయలతో 2,700 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకుంటున్నాం. అదే మరి ఇక్కడి నుంచి మీరు చూస్తే బావనపాడు ఇంకొక పోర్ట్ వస్తుంది. ఇప్పుడే 2 నిర్మాణ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గ్రాంహి మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. గౌరవనీయులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఆనరబుల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన సోదరిమణులకి, ఫ్రెండ్స్కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజుని నాకు చాలా సంతోషం వేసింది. 2 విషయాలు. ఒక్క నిమిషం, నేను 2 సంతోషం. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ మీకు అందరూ తెలుసు, ఎక్కడ నెల 1 గంట. వైజాగ్ 2వ ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. 2 మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అంది, అది 2వ సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇది ఈ రోజు నా 73 సంవత్సరాలు. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే నాకు ఈ రోజుని. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వారి విజన్ లీడర్షిప్, వారి మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఆన్ పాలసీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీస్. నెక్స్ట్ వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇచ్చిన ఫోకస్,
ఆయన అన్నీ కూడా మెయిన్ ప్రతి ఎయిర్పోర్ట్ ప్రతిదీ కనెక్ట్ అవ్వాలని చెప్పి పోర్ట్లు సీ పోర్ట్స్ అన్నీ కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పాలసీస్ వల్ల